నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన డీసీసీ డీఎల్ఆర్సీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నజీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన పలు బ్యాంకుల ప్రతినిధులతో జిల్లాలోని రైతులకు ఇవ్వవలసిన రుణాలు మంజూరు, క్రాప్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై చర్చించారు. But now we are at 1,11,521 crores, resulting in a credit deposit ratio of 131%. And total banking business in the district, Ratipadu constituency, the other dignitaries on the dais. Pemasani Chandrasekhar Garu, Union Minister of State for Rural Development and Communications, Government of India. And our Honorable District Collector and Magistrate, Mrs. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అన్ని ప్రజల్లోకి వెళ్లడం లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకరన్ హాల్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. రైతులకు, కౌలు రైతులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చే రుణాల అంశాలపై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించామని తెలిపారు. జిల్లాలో క్రాప్ లోన్లు కేవలం 22.67% మాత్రమే ఇచ్చారని, కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడుతున్నాయని వెల్లడించారు. అలా కాకుండా మైక్రో లెవెల్లో ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ టార్గెట్లను పూర్తి చేయాలని కోరామని చెప్పారు. ఫస్ట్ క్వార్టర్ లో ఓన్లీ 22.67% ఇవ్వగలిగారు. వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎడ్యుకేషన్ లోన్స్ వస్తే కొన్ని బ్యాంక్స్ లో అయితే 8.2% ఉంది. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. కొంతమంది కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ ఓనర్స్ లోన్ తీసుకున్నారు కాబట్టి ఇవ్వలేమన్నారు. కానీ డేటా తీసుకుంటే దాదాపుగా 21,000 ఇవన్నీ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా, కౌలు రైతులు కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా లోన్లు అవ్వలేదు. సో వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ మేము డిస్కస్ చేసాం ఈ రోజున. దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాంకర్స్ కూడా కొంతమంది కొన్ని స్కీమ్స్ లో బాగా చేస్తున్నారు, కొంతమంది కొన్ని స్కీమ్స్ లో సరిగ్గా చేయటం లేదు. వాళ్ళకుండే కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి, క్రెడిట్ రికవరీ. బట్ ఓవరాల్ గా చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో 60 to 70% రూరల్ సెక్టారు, పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటివి. గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే అవి ఎన్నో ఆలోచించి బాటమ్ అప్ ని పైకి తీసుకొచ్చే విధంగా, బాటమ్ పీపుల్ ని పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ ని. కలెక్టరేట్ లో జరిగిన డీసీసీ డీఎల్ఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం ఉందన్నారు. నిరుద్యోగులకు ముద్రా రుణాలు, ఎంఎస్ఎంఈ లోన్లు పెంచాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కోరడం జరిగిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు సెప్టెంబర్ చివరి వారం కల్లా ప్రభుత్వ టార్గెట్ల ప్రకారం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సో ఆ డబ్బుని కాస్త పొదుపుగా చేసుకుని బ్యాంకులు కొంత ముందంజలో వచ్చి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైనటువంటి లోన్ ఇవ్వగలిగితే చాలా స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ గా బెనిఫిట్ అయ్యేటటువంటి స్కీమ్స్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్కీములతో కొంత అనుసంధానం చేసుకుంటే లైక్ విశ్వకర్మ ఇట్లాంటి స్కీముల్లో ప్రతి కుటుంబాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 విజన్ లో పెట్టుకున్నారో ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని, సో ఇది నాంది పలికినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర మంత్రి గారు ప్రతి కుటుంబాన్ని మనం ఏ రకంగా బెనిఫిట్ చేయాలి, అతను అగ్రికల్చరిస్ట్ అయితే అగ్రికల్చర్ గా, టెనెంట్ అయితే టెనెంట్ గా, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కుటుంబం అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా, ఏదో ఒక రకంగా బ్యాంకు ఇటు ఇండివిజువల్స్ అనుసంధానం కావాలన్నదే ఈరోజు ప్రధాన ఉద్దేశంగా జరుగుతుంది. అనేక కారణాల వల్ల వాళ్ళు ఈ లోన్లని రీపే చేయలేని పరిస్థితుల్లో ఇటు ప్రెషర్ ఎక్కువైపోయి కూడా వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ కూడా ఈ రోజు ఇలాంటి రివ్యూ మీటింగ్స్ ద్వారా ఒక క్రమబద్ధీకరించి చక్కటి పరిష్కారంతో పేదవాడికి ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కృషిని దృష్టిలో పెట్టుకొని ఇటు బ్యాంక్స్ వాళ్ళు, మాలాంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మంత్రివర్యులు అందరూ కూడా ఒక సహకారంతో అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యువత ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని బ్యాంకర్స్ ని అలాగే గౌరవ కలెక్టర్ గారు
అందరికి కూడా ఒక అప్రోచ్ ని కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని రివ్యూని ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఉపాధి మార్గంలో ఒక నూతన ఉత్సాహంతో ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. తర్వాత నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఉపాధి కల్పన విషయంలో ఉన్న ముద్రా లోన్స్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈకి సంబంధించిన అంశాలు కానీ ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా వెనుకబాటుగా ఉంది. వాటిని ఇంప్రూవ్ చేయాలని మంత్రి గారు సూచించారు. కానీ డ్వాక్రా సంఘాలకు ఇచ్చే లోన్స్ విషయంలో మాత్రం అన్ని బ్యాంకులు పర్ఫెక్ట్గా టార్గెట్ మించి పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా బాగా బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. బట్ ఆ నిరుద్యోగులకు సంబంధించి కార్పొరేషన్ లోన్లు కానీ లేకపోతే స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన లోన్ల విషయంలో కానీ పిఎం సూర్య గారు కానీ విశ్వకర్మకు సంబంధించిన లోన్స్ కానీ అనుకున్న రీతిలో లేవు. దాన్ని మరలా ఒకసారి నియోజకవర్గం వారీగా రివ్యూ చేసుకుని బ్యాంకు వారీగా రివ్యూ చేసుకుని వాటిని ఇంప్రూవ్ చేస్తే నిరుద్యోగత కొంతమేరకు తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే కాకుండా మనకి ఈవెన్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఎంఎస్ఎంఈ లోన్స్ కి కూడా వేరియస్ స్కీమ్స్ లో మేజర్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బీసీ బెనిఫిషరీస్ కి ఫోకస్ చేసుకుంటూ విమెన్ కి ఎలాగో మనకి డిఆర్డిఏ మెప్మా లోన్స్ ఇచ్చినప్పటికీ ఈ అదర్ కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తూ ఆ టార్గెట్స్ స్పెసిఫిక్ గా స్కీమ్ వైజ్ ఖచ్చితంగా అచీవ్ అవ్వాలనేది కూడా ఇవాళ ఇన్సిస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సెకండ్ క్వార్టర్ ఎస్పెషల్లీ ఈ 1 month లో ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ తీసుకోవాలని రావాలనేది కూడా అందరినీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనము హోప్ఫుల్లీ ఇంకా సెకండ్ క్వార్టర్ రివ్యూ వచ్చే టైంకి డెఫినెట్ గా మనకి ఓవరాల్ లెండింగ్ ఇంప్రూవ్ చేయడం కానీ ప్లస్ స్పెసిఫిక్ గా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సబ్సిడీ స్కీమ్స్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన రాష్ట్రంలో యూరియా కొరత రైతాంగ సమస్యలపై వైసీపీ నిరసన చేపట్టనుంది. అన్నదాత పోరు పేరుతో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, హనుమంతరావు ఇతర నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, రైతులెందుకు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని సజ్జల ప్రశ్నించారు. ఇది రియల్ సమస్య, మీరు తెలుసుకొని దీన్ని ఇమీడియట్ పరిష్కరించండి. సమస్య మీరు క్రియేట్ చేసింది. మీ మాటలోనే యూరియా కొరత లేదంటున్నారు, మరి అయినా కొరత అందట్లా కావాల్సినంత అంటే బ్లాక్, దాన్ని అరికట్టండి అని చెప్పడం కోసం ఒక శాంతియుతమైన అక్కడ ఆర్డీఓ కేంద్రాలు ఆర్డీఓలందరికీ కూడా మెమరాండం ఇవ్వాలనే నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అందులో భాగంగా 9వ తేదీ ఈ ర్యాలీలు జరుగుతాయి. ఇది మొత్తం రైతుల సమస్య. దాదాపు రాష్ట్రంలో 2/3 జిల్లాలు ఇక్కడి వరకు మన బాగా అక్యూట్ షార్టేజ్ ఇన్ ది సెన్స్ వీళ్ళు క్రియేట్ చేసింది. బ్లాక్ మార్కెట్ 200-300 ఎక్స్ట్రా ఇస్తే తప్ప బ్యాగ్ దొరకట్లా. భారీ చెట్టు నేలపై ఒరగడంతో కలెక్టరేట్ రోడ్లు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. నగర సుందరీకరణలో భాగంగా కోర్టు ప్రక్కన సైడు కాల్వ తీస్తూ ఉండగా భారీ వృక్షం నేలపైకి ఒరిగిపోయింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండే రోడ్లపై చెట్లు కూలడం, అధికారులు అప్రమత్తంగా ఉండడం వలన పెను ప్రమాదం తప్పింది. కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన క్రేన్ల సహాయంతో చెట్టును తొలగించే కార్యక్రమం మొదలుపెట్టారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. పెట్రోల్ డీజిళ్లను జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే సామాన్యుడికి మేలు జరుగుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. గుంటూరులోని ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ స్లాబ్లలో మార్పులు తెస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాలకు న్యాయం జరిగినట్లు కనిపించడం లేదన్నారు. అలాగే రైల్వే జోనల్ సమావేశంలో గుంటూరు డివిజన్ కు సంబంధించిన పలు సమస్యలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆంజనేయులు వివరించారు. రైల్వే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆ రోజు మనం రాసిన దానివల్ల వినోదాలు ఏం చేశారు, నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఈ ట్రైన్ ఇబ్బంది ఉందండి, ఈ రూఫింగ్ ఇబ్బంది ఉంది, పల్నాడు ఇబ్బంది అని చెప్పడం జరిగింది
అన్నీ కూడా ప్రస్తావించాం. కాబట్టి ఎప్పుడైనా ముందే మీటింగ్ కంటే ముందే ఇప్పుడే మన జిల్లా కానీ మన డిఆర్ఎం ఆఫీస్లో సంబంధించినటువంటి రైల్వే కానీ ఏ ట్రైన్స్ కావాలి, ఎన్ని కావాలి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ చేసిన అవసరం ఉందో కాగితం రూపాయల పంపగలిగిన రిక్వెస్ట్ లెటరు నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్నీ ప్రస్తావించి సాధ్యాసాధ్యాలను బట్టి తప్పనిసరిగా మరి తీర్చే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ ప్రెస్ వడ్డెర కార్పొరేషన్లో 15 మంది డైరెక్టర్ల నియామకానికి సహకరించిన కూటమి నాయకులకు ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎంపికైన వారిని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. వడ్డెర్లకు క్వారీల్లో సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ప్రతినిధులు జాన్ సైదా, మణికుమారి, మల్లికార్జున, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క డైరెక్టర్స్గా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమితులైనటువంటి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆశయాలకు, వారి సంక్షేమానికి మనందరం కూడా అండగా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పరిచే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని, అంతేకాకుండా మన జాతి ఏదైతే వడ్డెర కమ్యూనిటీకి సేవ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు బాధ్యతలు అప్పచెప్పారో, మనందరం కూడా స్థానికంగా ఎక్కడైనా ఏ సమస్య, ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మన జాతి బిడ్డలకు మనం స్పందించి వాళ్ళ దగ్గరకు మనమే స్వయంగా వెళ్ళి ఆ సమస్యను మనం క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ ప్రజాప్రతినిధులకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించి వడ్డెర్లకు మేలు చేసే విధంగా మనందరం కూడా ప్రయాణం చేయాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీ అందరికి మరొక్కసారి రాష్ట్ర వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్గా మీరందరూ నియమితులైన శుభ సందర్భంగా నా వడ్డెర జాతి బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ టారిఫ్ల పెంపు కారణంగా రాష్ట్రంలో ఆక్వా, టెక్స్టైల్, గార్మెంట్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నండా లక్ష్మీనారాయణ, కోటేశ్వరరావు మండిపడ్డారు. ట్రంప్ చర్యలతో దేశ పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోతూ ఉంటే ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రోడ్డున పడ్డ ఆక్వా, టెక్స్టైల్, గార్మెంట్ రంగాలను ఆదుకునేందుకు ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రంప్కి మోడీ బానిసైతే మోడీకి చంద్రబాబు, జగను, పవను బానిసల్లాగా తయారై ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా తయారైనటువంటి ఈ స్థితిలో రాబోయే రోజుల్లో కూడా ఈ విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ట్రంప్ నిర్ణయం వల్ల భారతదేశానికి ఆక్వా రంగము, వ్యవసాయ రంగం తీవ్ర నష్టపోతున్నది. ప్రధానంగా అమెరికా పాల ఉత్పత్తిని మన దేశంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు సుంకాలు వేసి మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ దేశభక్తులమని చెప్పుకుంటున్న బీజేపీ ఈ విధానాలను వ్యతిరేకించకపోగా స్వాగతించడం మన భారతదేశ సార్వభౌమాధికారికి గొడ్డలి పెట్టు లాంటిది. ఏటగ్రహారంలోని శ్రేష్ఠ ప్లే స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత డెంటల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పి ఉషా దీపిక, పిల్లల దంత వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు దంత ఆరోగ్యం, దంత సంరక్షణ గురించి అవగాహన కల్పించినందుకు డాక్టర్ ఉషా దీపికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వినయ్ కళ్యాణ్, ప్రిన్సిపల్ ఉషారాణి, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ దేవరపల్లి కొండలరావు ఆధ్వర్యంలో టీచర్స్ డే సందర్భంగా యానాది కాలనీలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతలైన ప్రొఫెసర్ రామచంద్రానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రొఫెసర్ శ్రీనివాస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లామ్ దాత సహాయంతో కాకాని గోండుల కాలనీలో విద్యార్థులకు బుక్స్, పలకలు, పెన్నులు, అల్పాహారం అందించారు. అనంతరం అధ్యక్షులు అబ్రహాం, ముఖ్య అతిథులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈమని ప్రతాపరెడ్డి తిరుపతయ్య చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, అబ్రహాం, నాగేంద్ర నాయక్ ప్రజలు పాల్గొన్నారు. ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్దలందరికీ కూడా ఈ చలికాలం వస్తుంది కాబట్టి ముందుగానే ఈ వర్షాకాలంలో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దుప్పట్ట కూడా ఈరోజు స్కోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి డాక్టర్ రామచంద్రరావు గారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ రామచంద్రరావు గారికి ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు, శుభానందనలు తెలియజేస్తూ శ్రీనగర్ 4వ లైన్లోని వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 14 గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అన్నప్రసాద వితరణను కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నెల 8వ తేదీన లంబోదరుడి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మాకు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 14వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా శ్రీనగర్ 4వ లైన్ వాస్తవ్యులు మరియు బయట ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. వారందరికీ కూడా వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్కి మెమరాండం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 4,500 టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, అలాగే యాక్ట్ 30 ప్రకారం జారీ చేసిన జీవో నెంబర్ 114ను అమలు చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.